నిజామాబాద్ నగరంలోని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎన్నికల నామినేషన్ సందర్భంగా బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన నామినేషన్ వేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మీడియా సమావేశంలో మాట్లాడారు. శాసనసభ ఎన్నికలు అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జర్నలిస్టులకు బ్యాలెట్ పోలింగ్ సౌకర్యం విధి విధానాలు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో 6వ రోజు నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుంది. పలు పార్టీలకు చెందిన శాసనసభ ఆశావాహులు నామినేషన్లు వేశారు. దర్పల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం రోడ్లు వెడల్పు కార్యక్రమం ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్ కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేయడానికి అనుమతులు లభించాయి. బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకిల్ సతీమణి ఆయిషా ఫాతిమా బోధన్లో ఎన్నికల ప్రచారం చేశారు. షకిల్ ఆమీర్ను గెలిపించాలన్నారు. నందిపేటలో దళితుల కోసం 2 ఎకరాల స్థలం ₹1 కోటి వ్యయంతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి దళితులకు అండగా నిలిచామని, అలాగే వారి అభ్యున్నతికి దళిత బంధు ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే మండలంలోని ఐలాపూర్ గ్రామ శివార్లో గల అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. నేడు ఎమ్మెల్యే అభ్యర్థి నివాసంలో బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో మండల అధ్యక్షులు మీసాల మధుకర్ రావు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు 100 మంది కుటుంబాలు, కంజర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 22 మంది యువకులు కాంగ్రెస్ బీజేపీ నుండి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జక్రన్పల్లి, బ్రాహ్మణపల్లి, అర్గుల్, నారాయణపేట, మునిపల్లి, లక్ష్మాపూర్, నల్లగుట్ట, తాండా గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం చేశారు. బాన్స్వాడ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన కాసుల బాలరాజ్ ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆయన పురుగుల మందు తాగాడు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. భరత్ ఫ్లవర్ మర్చెంట్స్ ఎస్కే షరీఫ్ ఆధ్వర్యంలో బీజేపీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వరి ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు తీవ్ర ఆందోళన చెందారు.